తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు అనే సామెత ఉంది. అది అగ్రరాజ్య అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. అమెరికా ఫస్ట్ అంటూ భారత్తో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధిస్తోంది అమెరికా. ఇప్పుడు ఆ అమెరికా గుట్టే చైనా చేతిలో ఉంది. అమెరికా చైనాల మధ్య మొదటి నుంచి వాణిజ్య యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాను చైనా భారీ దెబ్బ కొట్టింది. అది కూడా గూఢచర్యంతోనే. కాలం వ్యవస్థలు మారుతున్నా ఈ గూఢచర్యం మాత్రం మారడం లేదు. ఇక యుద్ధ నైపుణ్యం గూఢచర్యంలో చైనా రాటు తేలింది. సుంజు వంటి యుద్ధ నిపుణుడు పుట్టింది చైనాలోనే. ద్రోహ విద్యలో కూడా చైనాను మించిన దేశం మరొకటి లేదు. 2001 ఆల్ ఖైదా వైమానిక దాడి చేసిన 25 ఏళ్ల తర్వాత అగ్రరాజ్య నావీ దళంలో ఓ అధికారి చైనాకు గూఢచర్యం చేసినట్లు ఆలస్యంగా గుర్తించింది. గూఢచర్యం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షను ఖరారు చేసి జైలుకు పంపింది. అమెరికా అతి విశ్వాసం, ఆధిపత్య ధోరణి ఆ దేశానికి చేటు చేస్తుందనడానికి తాజా గూఢచర్యం ఉదాహరణ. ఇక్కడ అమెరికాకు అర్థం కావడం లేదు కానీ 25 ఏళ్లుగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల్ని అగ్రరాజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక ప్రణాళికలను రచిస్తున్నాయి. ఇందులో కొన్ని సఫలమైతే మరికొన్ని విఫలం అవుతున్నాయి. 2021 సెప్టెంబర్లో పెంటగన్పై దాడి చేసి వైట్ హౌస్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియాపై దాడి చేసింది. అయినా సరే అమెరికాను ఉగ్రవాదులు వదలలేదు. మరోవైపు చైనాను కూడా వెంటాడుతూనే ఉంది. చైనాలో గూఢచర్యం చేసేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది, కానీ ఫలించలేదు. చివరికి చైనా పౌరుల్నే గూఢచారులుగా మలుచుకున్నా ఫలితం కనిపించలేదు. అమెరికాకు గూఢచర్యంగా పనిచేసిన 7గురిని, అమెరికాకు చెందిన 4గురిని చైనా మూడో కంటికి తెలియకుండా మట్టుపెట్టింది. గత 10 ఏళ్లుగా అమెరికా చేస్తున్న ప్రతి చర్యను అమెరికా పసిగడుతుంది. దీంతో అమెరికా నావిదళ అధికారిని గూఢచారుడిగా మార్చుకుంది. అయితే ఈ గూఢచర్యం చేసేవారికి అన్ని విషయాలు తెలుస్తాయి అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఆ దేశ రహస్యం ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే తెలిసి ఉంటాయి. అంతెందుకు, భారత్ గుట్టు తెలుసుకునేందుకు అమెరికా గూఢచారులు బంగ్లాదేశ్లో మకాం వేశారని ఈ మధ్యనే బయటపడింది. నేపాల్లో మారువేషంలో దాక్కున్న పాక్ గూఢచారులు తైవాన్లోని బీజింగ్లో భారత్ గూఢచార సంస్థ రా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటుంది. ఇరాన్, హమాస్ మనుషులు తమ దేశంలో ఉన్నారని ఇజ్రాయెల్ తెగ అనుమానిస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే అమెరికాకు వచ్చింది. రక్షణ వ్యూహాలు సంక్లిష్టంగా మారినప్పుడల్లా రహస్యాలు తెలుసుకునే కేంద్రీకరణ పెరుగుతుంది. ఇంతకీ అమెరికా భయం ఏంటి? తమ రహస్యాలు తెలిసాయనేనా? ప్యాట్రిక్ వి అనే నేవీ ఉద్యోగి అత్యంత కీలక సమాచారాన్ని చైనాకు అందించాడని అమెరికా విచారణ బృందాలు నిర్ధారించాయి. ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తున్న యుద్ధ నౌకల వివరాలతో పాటు బలహీనతల గురించి బీజింగ్కు చేరవేశాడని ప్రధాన అభియోగం. ఈ రహస్యాలు చైనాకు ఎందుకు అనే అనుమానం రావచ్చు. అయితే దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అమెరికాతో పాటు అనేక ఆసియా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. చైనాను కట్టడి చేసే ఉద్దేశంతో అమెరికా తన యుద్ధ నౌకలను దక్షిణ చైనాలో మోహరిస్తుంటుంది. భవిష్యత్తు వ్యూహాత్మక అవసరాల రీత్యా అమెరికా యుద్ధ నౌకల రహస్యాలను తెలుసుకోవాలనే ప్రయత్నం అమెరికా చాలా కాలం నుంచి చేస్తుంది. అమెరికాకు చెక్ పెట్టేందుకు గత ఏడాది ఏప్రిల్ నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. జూలైలో ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బందిపై చైనా దాడి చేసింది. దీంతో చైనా అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అంతేకాదు, చైనా ప్రతిరోజు $500 చెల్లిస్తూ యుద్ధ నౌకల వివరాలను గూఢచారి ద్వారా తెలుసుకుంటుంది. గత కొంతకాలంగా చైనాపై కూడా అమెరికా స్ట్రాంగ్ నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే తమ యుద్ధ నౌకల రహస్యాలను అందిస్తున్న అమెరికా నేవీ ఉద్యోగిని గుర్తించి బంధించింది.